హలో ఎవ్రీవన్, ఈరోజైతే క్యారెట్ ఫ్రై ఎలా చేసుకున్నామో చూద్దాము. క్యారెట్ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత సన్నగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకొని అటు ఇటు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కొంచెం దాంట్లో వేసి కొంచెం మళ్ళీ దగ్గరికి ఎర్రగా వేగనివ్వాలి. ఇలా దగ్గరికి వేగిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా వేయించుకోవాలి. దాన్ని కూడా వేసిన తర్వాత కొంచెం క్యారెట్ కట్ చేసుకున్న ముక్కలన్నీ దాంట్లో వేసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం మళ్ళీ కారం, ధనియాల పొడి దాంట్లో వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడితే అది ఇంకా బాగా వేగి మంచిగా ఎర్రగా అవుతుంది ముక్కలు. ఇలా చేసుకున్న తర్వాత దగ్గరికి అయ్యాక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎమ్మి క్యారెట్ ఫ్రై రెడీ. చిన్నపిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మా పిల్లలు కూడా అలానే తినేశారు.